శ్రీ సిద్ధి వినాయక వ్రత కథ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పూర్వము గజరూపము గల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపము వనర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరుకోమనెను. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవెల్లప్పుడూ నా ఉదరమందే నివసించి ఉండుమని కోరెను. భక్త సులభుడగు ఆ పరమేశ్వరుండు అతని కోరిక తీర్చ గజాసురుని ఉదరమందు ప్రవేశించి సుఖంబున నుండెను. కైలాసమున పార్వతీదేవి బద్ధజాడ తెలియక పలు తెరంగులను అన్వేషించుచు కొంతకాలమునకు గజాసుర గర్భస్థుడవుట తెలుసుకొని రప్పించుకుని మార్గము కానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతివృత్తాంతము తెలిపి, మహాత్మా, నీవు పూర్వం భస్మాసుని బారి నుండి నా పతిని రక్షించి నాకు వసంగితివి. ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుమని విలపింప శ్రీహరి ఆ పార్వతిని ఓరడించి పంపే. అంత నా హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేతను తలకొక వాద్యమును ధరింపజేసి తానును చిరుగంటలు సన్నాయిలు దాల్చి గజాసురపురంబుజొచ్చి జగన్మోహనంబుగా ఆడించుచుండగా గజాసురుండు విని వారను తన చెంతకు పిలిపించి తన భవనముందు నాడింప నియోగించెను. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబుల పౌరు సలుప జగన్నాటక సూతదారియగు నా హరి చిత్ర విచిత్రకరంబుగా గంగిరెద్దును ఆడించగా గజాసురుండు పరమానంద భరితుడై, మీకేమి కావలైనో కోరుకుండు వసంగిదని అనినా హరి వారిని సమీపించి శివుని వాహనముగు నంది శివుని కనుగొనుడకై వచ్చే కావున శివుని వసంగము అనెను. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంతకుడుకు శ్రీహరిగా నెరింగి తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని నా శిరస్సు తిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరింపమని ప్రార్థించి విష్ణుమూర్తికి అంగీకారము తెలుప అతడు నందిని ప్రేరేపించెను. నంది తన శృంగములచే ఉదరము చీల్చి గజాసురుని సంహరించెను. అంత శివుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా హరి దుష్టాత్ములకు ఇట్టి వరంబులేయరాదు, ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లుగని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొలిపి తాను వైకుంఠమునకేగెను. శివుడు నందినెక్కి కైలాసమ్మునకు అతివేగంబున జనియే. వినాయక జననం. కైలాసమ్మున పార్వతీదేవి భట్టరాకును దేవాదుల వలన విని ముదమంది అభ్యంగన స్నానం ఆచరించుచు నలుగు పిండిని ఒక బాలునిగా చేసి ప్రాణం బొసకి వాకిలి ద్వారమున కాపుగా ఉంచెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణములను అలంకరించుకొనుచు పతి ఆగమనము నిరీక్షించుచుండే. అప్పుడు పరమేశ్వరుడు నందిని ఆరోహించి వచ్చి లోపలికి పోబోవా వాకిలి ద్వారముననున్న బాలుడు అడ్డగించెను. శివుడు కోపించి త్రిశూలముతో బాలుని కంఠంబు దునిమి లోనికేగెను. అంత పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులచే పూజించే. వారిరువురు పరమానందమున ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందిరి బాలుని ప్రసంగము వచ్చే. అంతన మహేశ్వరుండు తాను వరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబును ఆ బాలునికి అతికించి ప్రాణంబు నొసంగి గజాననుడు అని నామంబు వసగే. అతనిని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులకు పరమభక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింజుడు అను ఒక ఎలుకరాజును వాహనముగా చేసుకునేను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనించెను. అతడు మహాబలశాలి. అతని వాహనరాజుము నెమలి. అతడు దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతి కాంచియుండెను. విఘ్నేశాధిపత్యము. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించుచు విఘ్నములకొక్కని అధిపతిగా తమకు అసంగమని కోరిరి. గజానుడు తాను జ్యేష్ఠులను గనుక ఆ ఆధిపత్యము తనకు అసంగమనియు, గజానుడు మరుగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు గనుక ఈ ఆధిపత్యము తనకు అసంగమని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి. శివుండ కుమారులను చూచి, మీలో నెవ్వరు ముల్లోకములందరి పుణ్యనదుల్లో స్నానమాడి
ముందుగా నా యుద్ధకు వచ్చెదరో వారికి ఆధిపత్యం అసంగుదని మహేశ్వరుడు పలుక వల్లయ్యని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనమునెక్కి వాయువేగమ్మున వేగే. అంత గజానుడు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి, అయ్యా, నా అసమర్థత తామెరింగియు ఇట్లు ఆనతీయదగునే. మీ పాదసేవకుడను నా యందు కటాక్షముంచి తగునుపాయంబు తెలిపి రక్షింపవే అని ప్రార్థింప మహేశ్వరుడు దయాళుడై సకృత్ నారాయణే తుక్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవంతి పుత్రక. కుమార, ఒకసారి నారాయణ మంత్రము పఠించుమనగా గజానుడు సందసించి అత్యంత భక్తితో నా మంత్రమును జపించుచు కైలాసమ్మున నుండే. ఆ మంత్ర ప్రభావమున అంతకు పూర్వము గంగా నదికి స్నానమాడి నేగిన కుమారస్వామికి గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు కాన్పింప అతడును 3,50,00,000 నదుల్లో కూడా అటులనే చూచి ఆశ్చర్యపడుచు కైలాసమ్మునకేకి తండ్రి సమీపమందున్న గజానుని గాంచి నమస్కరించి తన బలమును నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక అట్లాంటిని క్షమింపము, ఈ ఆధిపత్యం అన్నగారికి వసంగమని ప్రార్థించెను. అంతన పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం వసంగబడియే. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, అపూపములు మున్నగు పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండు, పానకము, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగిని భక్షించియు, కొన్ని వాహన కొసంగియు, కొన్ని చేత ధరించియు మందగమనంబున సూర్యాస్తమయ వేలకు కైలాసంబునకేకి తల్లిదండ్రులకు ప్రణామంబు చేయబోవ ఉదరము భూమి కానిన చేతులు భూమికి అందవయ్యే. బలవంతమ్మున చేతులానిన చరణంబులు ఆకాశంబు చూచే. ఇట్లు దండ ప్రణామంబు చేయు కడ శ్రమనందుచుండ శివుని శిరంబున వెలయు చంద్రుడు చూచి వికటంబుగా నవ్వే. అంత రాజదృష్టి సోకి రాలు కూడా నుగ్గగునను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములు తత్ప్రదేశంబు ఎల్లడలా దొల్లెను. అతండును మృతుండయ్యే. పార్వతి శోకించుచు చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను గాన నిన్ను చూచిన వారు పాపాత్ములే నీలాపనిందల నొందుదురుగాక అని శపించెను. ఋషిపత్నులకు నీలాపనిందలు. ఆ సమయమున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తన భార్యలతో ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూచి మోహించి శాపభయంబున అశక్తుడై క్షీణించుచుండగా నయ్యది అగ్నిభార్యకు స్వహాదేవి గ్రహించి అరుంధతి రూపము తక్కిన ఋషిపత్నుల రూపము తానే దాల్చి పతికి ప్రియంబు చేసి ఋషులం దానిని గనుగుని అగ్నిదేవుతో ఉన్నవారు తన భార్యలే అని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుడిచే నీలాపనింద కలిగినది. దేవతలను మునులను ఋషిపత్నుల యాపద పరమేష్టికి తెల్ప నా తండ్రు సర్వక్రుడగుచే అగ్నిహోత్రిని భార్యయే ఋషిపత్నుల రూపంబు దాల్చి వచ్చుటం తెలిపి సప్త ఋషులను సమాధానపరిచే. వారితో కూడా బ్రహ్మ కైలాసమును గేతించి ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బతికించి ముదంబుగూర్చే. అంత దేవాదులు, ఓ పార్వతీదేవి, నీ శాపము లోకంబులకెల్ల కీడు వాటిల్లుచున్నది, దానిని ఉపసంహరింపుము అని ప్రార్థింప పార్వతి సంతసించి ఏ దినమ్మున విఘ్నేశ్వరుని చూచి చంద్రుని నవ్వెనో ఆ దినమ్మున చంద్రుని చూడరాదని శాపాకాశము నొసంగే. అంత బ్రహ్మాదులు సంతసించి తమ గృహములకేగి భాద్రపద శుద్ధ చతుర్థేందు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగా నుండిరి. శమంతకోపాఖ్యానం. ద్వాపరయుగమున ద్వారకావాసియకు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి ప్రియ సంభాషణలు జరుపుచు, స్వామి, సాయం సమయం బయ్యే, ఈరోజు వినాయక చతుర్థి, పార్వతీదేవి శాపంబుచే చంద్రుని చూడరాదు కావున నిజగృహమునకేగలను సెలవిండు అని పూర్వవృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి తెలిపి నారదుడు స్వర్గలోకమునకేగెను. అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవ్వరూ చూడరాదని పురంబున చాటింపించెను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుండుగాన తాను మింటి వంక చూడక గోష్టమును పోయి పాలు పితుకుతూ పాలలో చంద్రప్రతిబింబమును చూచి, ఆహా, ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని సంశయమున నుండెను. కొన్నాళ్లకు సత్రాజిత్తను రాజు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వచ్చెను. శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని ఇమ్మనెను.
అతడది 8 బారువుల బంగారము దినమ్మున ఒసగునట్టిది. ఇట్టి మణిని ఏ మందమతి అయినను ఇవ్వడనినా పోనిమ్మని శ్రీకృష్ణుడు ఊరకొనెను. అంతనొకనాడు సత్రాజిత్తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠమున ధరించి వేటాడని అడవికి జనిన ఒక సింహము ఆ మణిని మాంసఖండమని భ్రమించి వాని చంపి ఆ మణిని కొనిపోవచుండగా జాంబవంతుడని ఒక భల్లూకము ఆ సింహమును దునిమి ఆ మణిని కొన తన కుమార్తెకు ఆట వస్తువుగా నొసంగెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి నాలించి కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నము అపహరించినని నగరమున చాటే. కృష్ణుడు అది విని నాడు క్షీరమున చంద్రబింబమును చూచిన దోషబలంబున ఎంచి దాని బాపుకొన బంధు సమేతుండై అరణ్యమునకు పోయి వెతకగా నొక్క చోట ప్రసేన కలేవరంబును సింహపు గాలిచాడలను పిదప బల్లూక చరణ విన్యాసమును కాన్పించెను. ఆ దారి పట్టి పోచుండ ఒక పర్వత గుహ ద్వారంబు చూసి పరివారమును అచ్చట విడిచి కృష్ణుండి గుహలోపలికి ఎగి అచ్చట బాలిక ఉయ్యాలపై కట్టబడి ఉన్న మణిని చూసి అచ్చటికి పోయి ఆ మణి చేతపుచ్చుకొని వచ్చుచున్ననంత ఉయ్యాలలోని బాలిక ఏడవదొడంగెను. అంత దాదీను వింత మానిసి వచ్చెననుచు కేకలు వేసెను. అంతట జాంబవంతుడు రోషావేశుండై శ్రీకృష్ణునిపై బడి అరచుచు నకంబుల గృచ్చుచు కోరల గొరగుచు ఘోరముగా యుద్ధము చేయ కృష్ణుడు వానిం బడద్రోసి వృక్షముల చేతను రాళ్ల చేతను తుదకు ముష్టిఘాతముల చేతను రాత్రింబవళ్ళు ఎడతెగక 28 దినముల యుద్ధం అనర్ప జాంబవంతుడు క్షీణబలుండై దేహం బెల్లదొచ్చి భీతి చెందుచు తన బలంబును హరింపజేసిన పురుషుండు రావణ సంహారియకు శ్రీరామచంద్రునిగా తలించి అంజలి ఘటించి దేవాదిదేవ ఆత్మజన పోష భక్తజన రక్షక నిన్ను శ్రీరామచంద్రునిగా నెరింగితిని. ఆ కాలంబున నా యందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుమని ఆజ్ఞవశంగా నా బుద్ధిమాంద్యమ మీతో ద్వంద్వయుద్ధము చేయవలని కోరుకుంటుని. కాలాంతరమునది జరగగలదని సెలవిచ్చితిరి. ఇప్పుడు నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరమంతయు శిథిలమయ్యను. ప్రాణములు కడబట్టే జీవితేచ్ఛ నశించే. నా అపరాధములు క్షమించి కాపాడుమని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తమున నిమిరి భయంబు పాపి భల్లూకేశ్వర శమంతకమని అపహరించినట్లు నాపై ఆరోపించిన అపనింద బాపుకొననిటు వచ్చి తిని కాన మణి వసంగము నేను ఏగదనైనా జాంబవంతుడు కృష్ణునికి మణి సహితముగా తన కుమార్తెకు జాంబవతిని కానుకగా నొసంగెను. అంత తన ఆలస్యములకు పరితపించు బంధుమిత్ర సైన్యములకు ఆనందము కలిగించి కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పొరంబు చేరగా సత్రాజిత్తు అయ్యో లేని పూని నిందమోపి దోషమునకు పాల్పడితని విచారించి మణి సహితముగా తన కూతురకు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమించమని వేడుకొనను. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని మరల నొసంగెను. శ్రీకృష్ణుడు ఓ శుభముహూర్తమున జాంబవతి సత్యభామను పరిణయం బాడ నచ్చటికి వచ్చిన దేవాదులు మునులు స్తుతించి మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకుంటిరి మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్దిన ప్రమాదంబున చంద్రదర్శనమయ్యనేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ శమంతకమని కథని విని అక్షతులు శిరంబున దాల్చువారు నీలాపనింద నొందకుండెదురుగాక అని ఆనతీయ దేవాదులు సంతసించి తమ నివాసంబులకు అరిగిరి. ఇట్లు సూతమునీంద్రుడు గణాధిపతి శాపమోక్ష ప్రకారంబు శౌనకాదిములకు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగెను. స్వస్తి ప్రజాపరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా శృణో భవంతు.